బొంతు రామ్మోహన్ మేయర్ అవుతాడని ముందే ఊహించారా? లేదు, నేను ఊహించలేదు. ఇలా మా ఇంట్లో కూడా ఎవరు ఊహించలేదు, చుట్టుపక్కల కూడా ఎవరు అనుకోలేదు, నా శ్రేయభిలాషులు కూడా. ఎందుకంటే జనరల్గా రాజకీయాల్లో ఉన్నాం. విద్యార్థి ప్రెసిడెంట్గా ఒక 5 years, విద్యార్థి ఇన్ఛార్జిగా, ఆ తర్వాత ఒక 5-6 years యువజన విభాగం ప్రెసిడెంట్గా ఇలా ఉండడం జరిగింది. దాంట్లో వస్తే ఏదో ఎమ్మెల్యేగా ఛాన్సు, లేకపోతే ఇంకా ఏదో మరి అలా ప్రజాప్రతినిధులుగా అవుతామనుకున్నాం తప్పితే హైదరాబాద్ నగర మేయర్గా అవుతామని ఇలా కావాలని కూడా నేను ఎవరిని అడగలేదు. కావాలని కూడా అంటే సడన్గా రాజకీయ పరిస్థితులు, రిజర్వేషన్లు అవన్నీ కూడా ఆ రకంగా రావడం జరిగింది. దాంతో మరి వాళ్ళ ఒక కార్పొరేటర్గా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడం, దాంట్లో పార్టీ నుంచి మరి అలా మొదటి నుంచి ఉన్నందుకు మా మీద నమ్మకంతో, మా మీద ఉన్న మొదటి నుంచి ఉద్యమంలో మరి వారి వెంటే ఉన్నాం, పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి వారు కూడా నమ్మకంతో ఇలా నగర మేయర్గా. అంటే మేయర్గా అనౌన్స్ చేసే ముందు మీతో మాట్లాడారా ముఖ్యమంత్రి గారి అవకాశం ఇస్తున్నట్లుగా? అంటే మేయర్గా అంటే ఎలక్షన్ ముందు అయితే మాకేం చెప్పలేదు. ఎలక్షన్ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత అప్పుడు పిలిచి మాట్లాడడం జరిగింది. చాలామంది నేతలు ఉన్నారు, చాలామంది విద్యార్థి సంఘ నేతలు కూడా ఉన్నారు కార్పొరేటర్లు చూస్తే. ఎందుకు బొంతు రామ్మోహన్ ఎన్నుకున్నారు కేసీఆర్ గారు? అంటే ఉన్న దాంట్లో ఇవాళ కార్పొరేటర్గా పోటీ చేసి హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దాంట్లో నేను మాత్రమే మొదటి నుంచి కేసీఆర్ గారు వెన్నంటే ఉండి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిలో నమోదైన కేసులలో హైయెస్ట్ కేసులు కూడా నా మీదే నమోదు కావడం జరిగింది. ఎన్నో దాదాపు ఒక 5-6 నుంచి అటెంప్ట్ మర్డర్స్ 307 కావడం జరిగింది. ఒక 6 SC/ST కేసులు కావడం జరిగింది. ఆల్మోస్ట్ 150 కేసులు హైయెస్ట్ కేసులు నా మీదే నమోదైనాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలో హైయెస్ట్ జైలుకు పోవడం కూడా నేనే జరిగింది. ఇలా ఎన్నో మీటింగ్స్ కానీ, ఎన్నో ఇన్సిడెంట్స్ కానీ, తెలంగాణ ఉద్యమం జరిగిన ఇన్సిడెంట్లలో దాదాపు ఇలా మాకు భాగస్వామ్యం ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. మా మీద కేసీఆర్ గారికి ఇలా ఏదైతే చెప్పడం కేసీఆర్ గారు ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ పూర్తి చేసి కేసీఆర్ గారు ముంగట నిలబడి చెప్పడం జరిగితే ఆ టాస్క్ ఫెయిల్ అయ్యి అయ్యో నేను చేయలేకపోయినా అనే సందర్భం ఏనాడు ఇలా కేసీఆర్ గారి దగ్గర రాలే కాబట్టి సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. మొదటి నుంచి మంచి చెడు ఆయన స్కూల్లో పెరిగిన విద్యార్థులం కాబట్టి రాజకీయంగా మరి వారు నమ్మకంగా ఇవ్వడం. కానీ పేరుకే మేయర్ బొంతు రామ్మోహన్, కానీ వెనక నుండి నడిపించేదంతా అధిష్టానం అంటారు సార్, ఇదంతా వరకు నిజం? అంటే అధిష్టానానికి రాష్ట్రం మొత్తం పరిపాలించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. రాష్ట్రంలో హైదరాబాద్ ఒకటే ఉండదు. ఇలా వాళ్ళు ఏదన్నా ఒక స్పెసిఫిక్గా ఈ సూచన చేసి ఈ రకంగా పోతే బాగుంటుందని చెప్తారు సజెషన్స్ ఇస్తుంటారు. ఏదన్నా ఇంకా మేము పోతుంటాం, లేదు ఇంకా కొద్దిగా ఏదన్నా ఇలా ₹5 భోజనాలు ఇలా అన్నపూర్ణ భోజనం కింద ఒక 50 పెట్టాం, లేదు ఇంకో 50 పెట్టుకుంటే హైదరాబాద్ ప్రజలకు తగ్గట్టుగా ఉంటుందని వాళ్ళు ఏదైనా సజెషన్ బాగున్నప్పుడు ఇస్తాం. ఇలా ఏదైనా మేము హైదరాబాద్లో డెవలప్మెంట్ తీసుకొని పోతుంటాం. ఇంకా ఈ రకంగా పోతే ఏదైనా చెప్పే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఏదైనా సజెషన్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళు మాకు ఇంకా బదలాయింపు చేస్తుంటారు. అంతే తప్పితే ఇలా మేయర్గా ఇలా అధిష్టానాన్ని నడిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరం మీద ఇంచుమించు ఇలా కేసీఆర్ గారు స్కూల్లో నేర్చుకున్నాం కాబట్టి రాజకీయం దాదాపు మాకు కూడా తెలుసు కాబట్టి మా మీద నమ్మకంతో వారు ఇవ్వడం జరిగింది. ఏదైనా సజెషన్స్ ఉంటే ఇస్తారు తప్పితే అధిష్టానాన్ని నడిపించడం అనేది అట్లాంటిది లేదు. అధికారులందరూ మీకు సహకరిస్తున్నారా? చాలామంది అధికారులు అలసత్వం కనిపిస్తుంది, అవినీతి కనిపిస్తుందని కామెంట్స్ వినిపిస్తుంటాయి సార్. జనరల్గా ప్రభుత్వ అధికారులలో రొటీన్గా అంతమంది ప్రభుత్వాలు ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో డిఫరెంట్గా ఉంది. దానికి కొంత మీకు తేడా మీకే కనపడుతుంటుంది. అది కాకుండా GHMCలో మేయర్కు, కమిషనర్కు, అధికారులకు ఎప్పుడు వ్యత్యాసాలు ఉండడం, కాంట్రవర్సీలు ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇంతవరకు ఇలా మేయర్ అయినప్పటి నుంచి మాకు GHMCలో అధికారుల కమిషనర్ అయినప్పటి నుంచి ఏ ఒక్కరోజు నెగిటివ్గా నా మీద, కమిషనర్ మీద, అధికారులకు మాకు కాంట్రవర్సీలు కానీ ఎక్కడ మనస్పర్ధాలు కానీ వచ్చిన చరిత్ర ఇంతవరకు GHMC చరిత్రలో ఇన్ని రోజులు జరిగినాక రాకుండా ఉండని రోజు ఏదైనా ఉందంటే ఇదే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏ ట్రాన్స్ఫర్లు కానీ, ఏ పర్మిషన్లు కానీ ఎక్కడ కూడా మరి అధికారులకు మాకు ఎక్కడ రావాల్సిన అవసరం లేదు. ఇలా అధికారులు ఒకటి చేద్దామని వస్తే దాని కానీ ఇంక ఇట్లా చేయమని చెప్పి బెస్ట్ సజెషన్ ఇచ్చి పంపిస్తాం. వాళ్ళు కూడా వచ్చి ఆనందంగా మళ్ళీ రిటర్న్ పని చేసుకోవడానికి పోతారు తప్పితే ఎక్కడ కూడా ఉండదు. నాకు తెలిసి ఏ కార్పొరేషన్లో కూడా ఈ పరిస్థితి మరి గతంలో ఉండదు. మరి దాన్ని ఇలా కేసీఆర్ గారి గైడెన్స్ ప్రకారం ఇలా మాకు రాజకీయంగా ఉన్న ఏదైతే సమాచారం ఉందో దాని ప్రకారం ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కాంట్రవర్సీలు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండడానికి, పని చేయడానికి పోటీ పడుతుంది తప్పితే పని చేయడానికి పంచాయతీ పెట్టుకోవట్లేదు. మేయర్గా డాక్టర్ బొంతు రామ్మోహన్ లక్ష్యాలు ఏమిటి? ఏమేమి సాధించాలనుకుంటారు? ముందు హైదరాబాద్ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, మరి వర్షాలు వచ్చినప్పుడు కానీ, నాలల విషయం కానీ, మంచినీళ్ళ విషయం కానీ, ఇంకా రోడ్లు కొంత ఆధునీకరించడం కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచడం కానీ, ఇలా హైదరాబాద్ నగరంలో పార్కులు కొంత కరువైనాయి. ఇలా చెరువులను డెవలప్మెంట్ చేసే క్రమంలో చెరువులు ఏమంటే బఫర్ జోన్లలో కొంత గ్రీనరీ పెంచడం కానీ, వాటి బట్టి కొంత హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువైంది కాబట్టి వాటి బట్టి కొంత వాకింగ్ ట్రాక్ డెవలప్ చేయడం కానీ, పార్కుల్ని ఇంకా కొంత పెంచే ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ కూడా కంప్రెసివ్గా చేసే ప్రయత్నం చేస్తున్నాం. చాలా ఉన్నాయి ఇంకా
సమయం కూడా చాలా ఉంది కాబట్టి చేయగలుగుతామనే నమ్మకం. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.